స్థలంలో ఉన్నది. The rich farmer's son, మరి ఒక గొప్ప రైతు, ధనవంతుడైన రైతు కుమారుడు, he came to look for a bride, ఒక వధువును వెతకడానికి వచ్చాడు ఆయన. but he didn't want any denominational bride. కానీ ఏ సంఘ శాఖ వధువు తాను He wanted ఇష్టపడలేదు. a word bride. తనకు వాక్య వధువు He wanted a కావాలనుకున్నాడు. character. ఆయనకు గుణలక్షణం కావాలని. He wanted a woman who was respectful. ఎస్, ఆ స్త్రీ చాలా గౌరవార్థముగా ఉన్న స్త్రీ నాకు He కావాలనుకున్నాడు. wanted a church ఆయనకు సంఘం that కావాలి, was going to eat his bread తన యొక్క ఆహారం తినే సంఘం, and was going to dress with his clothing. తన వస్త్రముల చేత ధరించుకొనున్న సంఘం కావాలి ఆయనకు. He wanted somebody to say, I'm proud to be Mrs. Jesus Christ. పడన్ I'm proud to be Mrs. Jesus Christ. శ్రీమతి యేసుక్రీస్తుగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నానని చెప్పే ఒక స్త్రీ కావాలి ఆయనకు. Hallelujah. Now this bride, ఇప్పుడు ఈ స్త్రీ, ఈ వధువు, I'm talking to you specifically. ప్రత్యేకంగా నేను మీతోనే మాట్లాడతానా, I'm talking to you specifically. ప్రత్యేకంగా నేను మీతోనే మాట్లాడుతున్నా. What do I mean by that? నా ఉద్దేశం ఏంటి, దాని What అర్థం, do I mean by that? దాని ద్వారా నా ఉద్దేశం ఏంటి? This bride ఈ వధువు must come from India. ఇండియా నుండి రావాలి. Your name, నీ పేరు, your city, నీ పట్టణం, your country. నీ దేశం. It's not the United States, అది యునైటెడ్ స్టేట్స్ కాదు, not South Africa, సౌత్ ఆఫ్రికా కాదు, not Europe. యూరప్ కాదు. Your name must be in the Bible. నీ పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉండాలి. We're going to find your name in the Bible. నీ యొక్క పేరును పరిశుద్ధ గ్రంథంలో I am talking to కనుగొనబోతున్నా. the bride in India. నేను ఇండియాలో ఉన్న వధువు కోసం మాట్లాడుతున్నా. Turn with me. నాతో పాటు తిప్పండి. 17th book of the Old Testament. పాత నిబంధనలో 17వ Verse number పుస్తకం. 1. Verse number 1. Chapter 1. 1వ అధ్యాయము 1వ వచనము. Chapter 1. పరిశుద్ధ గ్రంథంలోని Verse 17వ 1. పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం. Say after me. నాతో పాటు చెప్పండి. Chapter 1. 1వ అధ్యాయము Verse 1. 1వ వచనం. Now it came to pass in the days of Ahasuerus. yes This is Ahasuerus was reigned from from India. Where India? yes From where? India. Your name is here. ఇక్కడ నీ పేరు ఉన్నది. Your country is here. నీ దేశం ఇక్కడ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. God loved you so much. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించెను. Oh, Brother Branham came in 1954. 1954లో శోభనంగా He చెప్పారు. already put your name. నీ పేరు ఇదివరకే, I like 1954లో శోభనం గారు ఇండియాకి వచ్చినప్పుడు నీ I like పేరు to pull ఇప్పటికే this whole thing down అప్పటికే ఇందులో పెట్టబడి ఉన్నది. Your name is in the Bible. నీ పేరు బైబిల్లో ఉంది. God loved India so much. దేవుడు ఇండియాని ఎంతో ప్రేమిస్తున్నాడు. He put your name in the Bible. ఆయన ఆ పేరును బైబిల్లో పెట్టాడు. I don't see Namibia there. నేను అక్కడ నమీబియా అనే పేరు I చూడలేదు. don't see Zimbabwe there. జింబాబే అనే పేరు అక్కడ చూస్తలేను. I don't see Cameroon there. ఆ కెమెరాన్ అనే పేరు నేను I చూస్తలేను. don't see Brazil there. బ్రెజిల్ అనే పేరు నేను చూస్తలేను. I don't see China there. మరి చైనా అనే పేరు నేను China is చూస్తలేను. in a symbol form. మరి చైనా ఇస్ ఇన్ Symbol form. మరి చైనా అక్కడ గుర్తు రూపంలో ఉన్నది. Russia in symbol form. రష్యా గుర్తు రూపంలో ఉంది. The BRICS countries in Brazil form. ఆ Symbol బ్రిక్స్, form. అదే బ్రిక్స్ దేశాలు అవి But అవి అవి India, గుర్తుల రూపంలో ఉన్నది. కానీ ఇండియా It's in the Bible. అది పుస్తకంలో ఉంది. అది Hallelujah. హల్లెలూయా. You are very special. నువ్వు చాలా ప్రత్యేకమైనవాడు. You are so special. మీరు చాలా ప్రత్యేకమైన God వాడివి. made 1.4 billion of you. 1.4 బిలియన్ల ప్రజలు మీరు. He loves India so much. ఆయన ఇండియాని ఎంత He ప్రేమించాడంటే made 1.4 billion Indians. 1.4 ఇండియన్లను చేసి When you like something, నువ్వు ఏదైనా ప్రేమిస్తే you want more of that. ఏదైనా దాన్ని మీరు ప్రేమించాలనుకో అది Hallelujah. ఎక్కువ కావాలని నువ్వు అనుకుంటావు. Hallelujah. That angel that appeared in the cave మరి ఆ గుహలో కనబడిన ఆ ప్రత్యక్షమైన దూత in 1946, 1946లో he was tall like me. అతను నాలాగా పొడుగ్గా ఉన్నాడు. He had olive skin. మరి ఆయనకు చామన్ ఛాయ, He looked like an Indian. చామన్ ఛాయ రంగు కలిగిన చర్మం ఉన్నది. అతను ఇండియన్ లాగా కనబడ్డాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. You don't believe me? నిన్ను నమ్మరా? God love you so much, he put your name there. నీ పేరు నిన్ను ఎంత ప్రేమించాడంటే నీ దేశం పేరు అందులో పెట్టాడు ఆయన.
ఈ మధ్యమైనది కృషించిన ఐశ్వర్యేశ్వర రాజు దినములు 127 సంస్థానాలు ఆయన పరిపాలించాడు. అందులో ఇండియా దేశము నుండి ప్రారంభించాడు ఆయన. That's why you're the fifth superpower in the world. అందుకే నువ్వు ఇప్పుడు 5వ సూపర్ పవర్ గా ఉన్నావు. 5వ శక్తివంతమైన దేశంగా ఈ ప్రపంచంలో Why are ఉన్నావు. you so blessed? ఎందుకు నువ్వు అంత Why are you so దీవించబడ్డావు? blessed? నువ్వు ఎందుకు అంత దీవించబడ్డావు? Seventh angel came here. 7వ దూత ఇక్కడికి వచ్చాడు కాబట్టి 1954. 1954 12th April. ఏప్రిల్ 12 1954. 1954 And he saw all you seats there. మరి ఆయన మీ యొక్క సీట్లన్నీ చూశాడు ఆయన. I'm going to tell you one more thing. నేను ఇంకొక విషయం మీకు చెప్తాను. Hey, brother. ఏ సోదరుడా, I'm feeling inspired now. నేను నిజంగా ఇప్పుడు నేను When he saw the bride. ప్రేరేపించబడుతున్నాను. ఆయన వధువును చూశాడు. When he saw the bride of India. ఇండియాలోని వధువును ఆయన When he చూసినప్పుడు, saw the bride of India. ఇండియాలోని వధువును ఆయన చూసినప్పుడు, He saw her in a traditional garment. ఎస్ ఇండియాలో ఉన్న వధువును చూసినప్పుడు ఇండియా యొక్క ఆ యొక్క ట్రెడిషనల్ అంటే Saw her in a traditional garment. సాంప్రదాయ వస్త్రములో ఉన్న వధువుని చూశాడు ఆయన. Prophet ఇండియా said వధువుని. it. I believe it. ప్రవక్త చెప్పాడు, నేను దాన్ని నమ్ముతున్నా. He didn't see you in a western garment. ఆయన మిమ్మల్ని ఆ పశ్చిమ దేశపు యొక్క వస్త్రధారణలో చూడలే. He saw you in your traditional garment. కాబట్టి ఆయన మిమ్మల్ని సాంప్రదాయక వస్త్రంలో చూపించాడు. Fakat, come. ఇక రండి రండి సిస్టర్ రండి. He saw the bride ఆయన వధువుని చూపించాడు. in a sari. ఆయన వధువుని చూశాడు, ఒక సారీలో ఉండే వధువుని. He saw the bride ఆయన వధువుని చూశాడు, in a Punjabi. పంజాబీ డ్రెస్ లో ఉండడం. He saw you in your traditional garment of the word. ఎస్ ఆమె ఆయనకు నిన్ను ఎలా చూశాడంటే ప్రవక్త గారు నీ యొక్క సాంప్రదాయక వస్త్రములలో Can I చూశాడు. get an amen? దాన్ని మీరు ఆమె చెప్పగలరా? ఒక ఆమె నాకు వస్త్రా Prophet మీరు. said, prophet said, ప్రవక్త చెప్పాడు, I saw the bride of every country ఎస్ ప్రతి దేశం ఒక వధువుని నేను చూశాను. in their traditional garments. వారి సాంప్రదాయక